చూడాలి. ఏమైనప్పటికీ అన్ని పార్టీలు గుణపాఠం తీసుకోవాల్సినటువంటి ఎన్నికల ఫలితాలు ఇవి అనేది నేను చెప్పగలను. వెల్కమ్ బ్యాక్ టు సార్. మీ దగ్గరకు వస్తాను. న్యూస్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీల్. సో మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. అనుకున్న దానికంటే కూడా చాలా భిన్నంగా. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ కూటమి మహాయుతి గెలుస్తుంది అన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ ఇచ్చినా కానీ సో అక్కడ శివసేన అట్ ది సేమ్ టైం రెండు శివసేన చీలినటువంటి శివసేన పార్టీల మధ్య ఎన్సీపీల మధ్యనే ఇది ప్రాంతీయ పార్టీల మధ్యలో జరిగినటువంటి పోటీగానే చూడాలి. సో ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శ్రీకాంత్, రెండు రాష్ట్రాల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అధిగమించి కూడా మహాయుతి కూటమి విజయం దూసుకుపోతుంది. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ ఇప్పటికే పార్టీ నేతలు కూడా సమావేశమయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ ఫలితాలను కూడా మనం చూద్దాం. మహారాష్ట్రకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే బీజేపీ ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి మనం మహాయుతి కూటమి మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఫలితాలను పరిశీలిస్తే ఇవి మనకు ప్యూర్గా ఎలక్షన్ కమిషన్ తమ వెబ్సైట్లో ఇప్పటి వరకు అప్లోడ్ చేసినటువంటి ఫలితాలు. బీజేపీ సొంతంగా 125 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆ తర్వాత ఎస్హెచ్ఎస్ 56, ఎన్సీపీ 36 స్థానాల్లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 20 స్థానాలు, ఇక మిగతా ఇటు ఎన్సీపీ 14 స్థానాలు, అదర్స్ ఒక 18 స్థానాల్లో ఉన్నారు. ఇక ఇటు మహాయుతి కూటమి చూస్తే దాదాపుగా 220కి పైగా స్థానాల్లో ఆ లీడ్లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫలితాలు ఆ పార్టీకి ఒక బూస్టింగ్ గా, ఇటు బీజేపీకి చాలా బూస్టింగ్ గా ఉన్నాయని చెప్పాలి. బీజేపీ గతానికంటే ఎక్కువగా స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు అక్కడ ఏ పార్టీ అభ్యర్థి సీఎం గా ఉంటారు అనేది ఆ చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి చెప్పుకోవాలి. బీజేపీ ఈసారి ఖచ్చితంగా సీఎం సీట్లో కూర్చునే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఉంది. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి అంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ కి చాలా తక్కువ సంఖ్యలోనే బీజేపీ ఉంది. కాబట్టి బీజేపీ కనుక పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోగలిగితే మాత్రం బీజేపీ ఖచ్చితంగా ముందుగానే ఒకవేళ కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీ నేతలు ఖచ్చితంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. తమ పార్టీకి సంబంధించినటువంటి నేతను ఎన్నిక చేసే అవకాశం ఉంటుంది. ఇక మిగతా అని కూడా ఆ కూటమిలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇక మంత్రి పదవుల్లో స్థానం కల్పించే అవకాశం ఉంటుంది. గతంలో బీజేపీకి దాదాపు ఇన్ని సీట్లు లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి బీజేపీ బాగా బలం పుంజుకుంది. తన స్థానాన్ని కూడా అత్యధిక స్థానాలను కూడా ఆ పార్టీ కైవసం చేసుకుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక్కడ ఈసారి మరి బీజేపీ నుంచి ఫడ్నవీస్ ఉంటారా, లేకపోతే ఆ పార్టీ ఎవరికి సీఎం పదవి కట్టబెట్టుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా కూడా బీజేపీ లీడ్ కొనసాగుతూ ఉంది. ఆ పార్టీ కూటమికి సంబంధించి అన్ని స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా మహా వికాస్ అఘాడీ కూటమికి ఘోర పరాభవం ఎదురైందనే చెప్పాలి. గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి చాలా తక్కువ సీట్లకే పరిమితం అయిపోయింది. అసలు ఊహించని ఎదురు దెబ్బ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈసారి మహారాష్ట్రలో విజయం సాధిస్తామని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తూ వచ్చారు. అనుకున్నట్టుగానే ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో పాటు మిగతా నేతలందరూ కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల సీఎంలు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీఎంలు కూడా అక్కడికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గత ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమి ఇచ్చారు, ఇప్పటివరకు ఏం నెరవేర్చారు అనేది కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ బీజేపీ కావచ్చు, ఆ పార్టీ కూటమి నేతలు తాము చేస్తున్నటువంటి అభివృద్ధి ఖచ్చితంగా ఈసారి తమను మరోసారి అధికారంలోకి తెస్తుంది అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల పూర్తి అవ్వకంటే ముందే మోడీ కూడా విదేశీ పర్యటనకు వెళ్లారు. చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు కాబట్టి ఆయన ముందుగానే విదేశీ పర్యటనకు కూడా వెళ్లారని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దాన్ని కూడా అపోజిషన్
కొంత అంటే ఇబ్బంది వాళ్ళు ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు, ఓడిపోతున్నారు కాబట్టే మోడీ విదేశాలకు వెళ్ళారు అని చెప్పేసి ప్రచారం కూడా చేశారు. కానీ ఇవన్నీ కూడా ఓటర్లు పక్కన పెట్టి ఖచ్చితంగా ఇటు బీజేపీ కావచ్చు, ఆ పార్టీ లో ఉన్నటువంటి ఆ కూటమి నేతలకైతే ఎక్కువ సీట్లు కట్టబెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ ఉంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు మహాకూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఈసారి చాలా తక్కువ సీట్లు వచ్చాయి. మొన్నటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించి చూస్తే మొన్న ఈ మధ్య జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ కావచ్చు, ఆ పార్టీ కూటమి కొంత అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేదు. కానీ ఈ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ కావచ్చు, ఆ పార్టీ కూటమి నేతలు మాత్రం ఘన విజయం సాధించారని చెప్పేసి చెప్పుకోవాలి. బీజేపీకి ఇది ఒక బలమైనటువంటి, అంటే బీజేపీ నేతలకి ఇది చాలా స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళకు ఒక ఊపునిచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనం జార్ఖండ్ ఫలితాలను కూడా ఒకసారి మనం చూద్దాం. జార్ఖండ్ ఫలితాలకు సంబంధించి చూస్తే ఇక్కడ ఇండియా కూటమి ఇప్పుడు దాదాపుగా మెజార్టీ స్థానాల్లో లీడ్లో ఉంది. జేఎంఎం 30 స్థానాల్లో ఉంది. అదేవిధంగా బీజేపీ 27 స్థానాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 14, ఆర్జేడీ 5, ఇంకా ఏజేఎస్యూపీ 1, ఎల్జే